హెబ్రీ రాసిన పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు అని. ఆ యొక్క శైలి, ఆ పద్ధతి ఇవన్నీ చూస్తూ వస్తే అందులో తీర్మానం చేసింది ఏంటంటే అది ఎవరు రాసింది అర్థం కాలే. అయితే ఆ పదజాలము, ఆ శైలి ఏదైనా చూస్తూ వచ్చేది అపోస్తలుడైన పౌలు అని. తన పేరు కూడా పెట్టుకోలే. మనమైతే చిన్నదానికి మన పేరు పెట్టుకుంటాం, తన పేరు కూడా పెట్టుకోలే. ఎన్ని గొప్పదైన సత్యాలు వివరిస్తూ వచ్చాడు. కనుక ప్రభా ఇంకా నువ్వు వదిలించబడినట్లు ఉండవా, ఇంకా నువ్వు వదిలించబడినట్లు ఉండవా, ఎందుకు వదిలించబడి ఉన్నాడు కనుక మనకు చూపించుడికాయ. అదే మాట అంటున్నాడు, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు, మార్తమ్మ నన్నేలా హింసిస్తున్నావు, టైటస్ నన్నేలా హింసిస్తున్నావు. పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో, గట్టిగా చెప్పాను ఆ పేరు, అంతేగాని కనుక ఎందుకు హింసిస్తున్నావు. పేరు గొప్పది, ఊరు దిబ్బది. పేరు గొప్ప, ఊరు దిబ్బ. దేవా నా ఆంతరంగ జీవితంలో కార్యం చేయని కోరుతున్నావు. మనం ఎంత విశేషమైన రీతిగా కోరుకున్నాడు అని తెలుసునా, ఎంత విశేషమైనగా కోరుకున్నాడు. అనేకులు లేని శ్లాఘిత మనకి ఇచ్చాడు. ఇది అనేకులు లేని శ్లాఘిత మనకిచ్చాడు. స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొత్త పాట పాడాలని కోరుతూ ఉంటున్నాడు.